ఏర్పాటు చేసుకున్న సంస్థ తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అమెరికాలో ప్రవాస భారతీయులు తమ కోసం ఏర్పరచుకున్నటువంటి సంస్థల్లో మొదటిది, అన్నింటికన్నా పెద్దది తానా. ఉత్తర అమెరికాలోనూ ప్రపంచవ్యాప్తంగానూ తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక, విద్యా అవసరాలను గుర్తించి వాటిని తీర్చడం తానా సంస్థ ముఖ్యోద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పాఠశాల జెడ్పీహెచ్ఎస్ నేరడలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా అవర్ బిలవ్డ్ హెడ్ మాస్టర్ శ్రీ కుమ్మరిగుంట సాయి సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. శ్రీ గుంటూరు శ్రీనివాసాచార్య సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. Hearty welcome is the sweetest of all the things in life. A smile that radiates love to all the people around makes everyone happy. I request Sri Saumneri Nageshwar Rao. The role of a good leader is not to give greatness to human beings, but to help them extract the greatness they already have inside them. I invite our chief guest, Sri Talluri Jayashekhar Sir Garu, ex-president of Tana Foundation, onto the dais. Give him a big applause. Please come on to the dais, sir. Please come on to the dais, sir. Trustee of Tana Foundation, Sri Pandi Nageshwar Garu. Please come on to the dais. Yarlagunda Shashank Garu, Tana Sports. Please come on to the dais, sir. Please come on to the dais, madam. జెడ్పీహెచ్ఎస్ నేరుగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, విలేజెస్ ప్లస్ బిలవ్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా తమకు కేటాయించినటువంటి తమ తమ ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా. Tana's mission is to identify and address social, cultural and అందరూ తమకు కేటాయించినటువంటి ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా హృదయపూర్వకంగా. Integrate and assimilate the cultural heritage of the Telugu speaking people into the mainstream of North America. Telugu and Indian ethnic organizations around the world look up to Tana as a pioneer and role model
for its various innovations in promoting culture, Telugu language and serving the community. తెలుగు డిక్షనరీస్ని ఏర్పాటు చేయడం, తెలుగు కవిత్వాన్ని, కథల్ని, నాటకాల్ని ఇంగ్లీష్ నుండి అనువదించడం, అమెరికా యూనివర్సిటీస్లలో తెలుగు నేర్పడానికి ఏర్పాటు చేయడం,